నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? నాగరాజు. నాగరాజన్న. ఇప్పటి నుండి తోలుతున్నావు ఆటో? నేను ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది దోలబట్టి. 10 ఏళ్ల నుండి ఆటో ఇదే. ఇదే దందా ఎట్లుంటే బాగానే ఉంటుందా? ఇంత ముందుకు బాగుండే, ఇప్పుడు మొత్తం దందా మొత్తం ఆగిపోయింది. దేనికి? ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచి కిరాయిలు అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి మొత్తం ఫ్రీ బస్సులను పెట్టేసి ఇప్పుడు ఆ రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. మాకు ఇంత పొలం ఉండే అది కూడా బంద్ కూడా అయింది. అయ్యన 2000 వచ్చేట్టు ఉండే. ఇప్పుడు ఆయన 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు వేస్తున్నట. మాకు 15 గుంటలు 20 గుంటలు ఉంది. వాటికి అది కూడా పడతలేదు. ఇప్పుడు బంద్ అయిపోయింది. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ లో సంవత్సరానికి 2 సార్లు పడ్డా? సంవత్సరానికి 2 సార్లు పడ్డాయి. ఈసారి కాంగ్రెస్ సంవత్సరం పూర్తయింది కానీ పడలే. ఇప్పుడు ఎందుకు కావచ్చు అంటే మొత్తం అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు 100 రోజులలో వచ్చిన 100 రోజులలోనే ఇస్తా ఆ పథకాలన్నీ చెప్పేసి అన్నారు కదా. ఆయన ఇచ్చిన పథకాలలో ఏముంది, ఒక ఫ్రీ బస్ ఇచ్చిండు, ఒక కరెంట్ ఇచ్చిండు. అవి ఇచ్చిండు కానీ ఇప్పుడు ఆ బస్సు చేయబట్టి మాకు ఆటో దందా ఆగిపోయింది. మేము ఇంత ముందుకు ఫ్రీ బస్ పెట్ట ముందుకు రోజుకు 1500 చేసుకునేది. ఇప్పుడు 1000 రూపాయలు చేయాలంటే 500-600 చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు ఆయన దయచేసి ఏదన్నా సంవత్సరానికి ఇన్ని పైసలన్నా ఇస్తే మేము ఆయనని మెచ్చుకుంటాం. ఇక ఆయన ఇట్లే చేస్తే ఇక రోజు ఇక గులుక్కుంటా తిట్టుకుంటా చేస్తాం. తిట్టుకునుడే ఇక తిట్టకపోతే ఏం చేస్తాం. ఇక అది మాకు భార్య పిల్లలు, నెలకు ఈఎంఐలు అవి కట్టుకోవాలి. ఈ ఆటో మీద చేయాలంటే లోన్ ఎలా తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఆటో డ్రైవర్లకు రేవంత్ ప్రజాపాలన ఎట్లా అనిపిస్తుంది? పాలన అంటే ఆయన సంవత్సరం అవుతుంది, ఇంత మటుకు ఏది చేస్తలేడు. ఫస్ట్ ఆటోలకు ఇట్లా డబ్బులు వేస్తాం, 12,000 వేస్తా ఉన్నారు, ఏది లేదు. మనుషులు ఆటో డ్రైవర్లు చనిపోయినా కూడా ఆయన గిత్త కూడా చీమ పట్టినట్టు లేదు. ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. ఆటో డ్రైవర్లను ఆగం చేసి కూర్చోరు. ఫ్రీ బస్ అని పెట్టిన కానీ అది ఆడవాళ్ళకే అయింది, మగవాళ్ళకు ఫ్రీ బస్సు లేదు, ఏది లేదు. డబ్బులు ఇచ్చి నిలబడాల్సి వస్తుంది, అవసరం అయితే కొట్టుకోవాల్సి కూడా వస్తుంది. అట్లా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా దయచేసి మాకు సంవత్సరానికి ఇస్తే మేము కూడా జర సంతోషంగా బతకగలుగుతాం. ఏమంటున్నారు అన్న ప్రజలు? ఏమంటున్నారు? మీ ఆటో ఎక్కే వాళ్ళు నార్మల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో అంటే ప్రజాపాలన అందిస్తున్నారట కదా. సో మరి ఏంది ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రజలు నేను చెప్పినట్టే, నా మనసులో ఉన్నట్టే అందరికి అట్లే అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే పేరే కానీ ఏమీ చేస్తలేదు సరిగా పనులు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు చేసిందే అయ్యే పనులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి ఏమంతా మార్పు ఆపడతలేదు. అయ్యే రోడ్లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన రోడ్లే ఉన్నాయి. ఆయన చేసిన ఆయాంలోనే నడిచింది కానీ ఇప్పుడు ఆయన వచ్చి కొత్త ఏం లేదు. ఆయన కట్టిన మన మెడికల్ కాలేజ్ ఆయన ఓపెన్ చేసిండు. ఇప్పుడు ఇల్లెమల్ల ప్రాజెక్టు ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తే ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసిండు. అంతేగాని ఇప్పుడు నల్గొండకి మళ్ళీ కాంగ్రెస్ ఉండే ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రిగా కూడా పదవి వచ్చింది. ఇప్పుడు ఏది భవనాల శాఖ మంత్రి, రోడ్ల భవనాల శాఖ మంత్రి. సో ఏంది మరి నల్గొండ ఏమైనా మారిందా అంటే ఏం చెప్తారు? ఇక మారిందా అంటే ఇంకా మారలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఆయన ఏమైనా మారుస్తాడా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి అని ఈసారి చూడాలి. లేకపోతే వచ్చేసారి మరి ఇక ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా. అదే ఎలక్షన్ టైంలో ఏమైనా హామీలు ఇచ్చిండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? హామీలు అంటే కొన్ని కబ్జాలు అయినాయి, శ్మశాన వాటికలు కబ్జాలు అయినాయి చేస్తాడు, ప్రమాణం కూడా చేసిండు. మరి ఇంకా కాలేదు అది. మరి ఎంక్వైరీలు చేస్తున్నాం, మేము చేపిస్తాం అంటారు. సంవత్సరం అయిపోయింది. మరి ఇక చూడాలి. మరి ఈ సంవత్సరం అవుతుందా ఇంకా 5 ఏళ్ళు పడుతుందా? మరి 5 ఏళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక చేస్తాడా? ఇక వెయిటింగ్ చేయాలి. ఇక మరి నల్గొండలో ఏదైతే చూసుకుంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, అంటే ఇప్పుడు భూపాల్ రెడ్డి ముందు, మరి అప్పుడు ఎట్లా ఉండే, భూపాల్ రెడ్డి హయాంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? భూపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా జరిగింది. ఆయన ఉన్నప్పుడన్నా జర మున్సిపాలిటీల పనులు జరిగినాయి, ఆ రోడ్లు మంచిగా జరిగినాయి. ఆయన అనుకున్న పనులలో కాస్తన్నా కొంచెం జరిపించిండు, నయమే. ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చింది, సంవత్సరం అయితే ఇంకా హామీ లేదు. మాకైతే ఆటో డ్రైవర్లకు అన్యాయం తప్ప న్యాయం లేదు. ఇక ఈఎంఐలని కిస్తీలని మాకు ఇబ్బంది అవుతుంది. పెళ్ళైందన్నా మీకు? పెళ్ళి అయింది, నాకు 3 పిల్లలు. మరి మహిళలకి 2500 అన్నారు, మరి మీ మేడంకి? మా ఈ గృహలక్ష్మి అన్నారు, ఆ 2500 అత్తకు కానీ కోడలు కానీ ఇస్తామన్నారు. కోడలికి లేదు. అత్తకైతే పింఛన్ వస్తూనే ఉంది కానీ కోడలికి పింఛన్ 2000 వస్తాయి. అది ఇంత ముందుకు కేసీఆర్ గారు పెంచిన 2000 తప్పితే కాంగ్రెస్ 4000 అన్నాడు. ఆ 4000 రావట్లే, ఆ 3000 రావట్లేవు. ఆ పైసలు కూడా నెల వస్తలేవు. మళ్ళీ నెల వెళ్ళినాక 20 తారీఖు 10 తారీఖు
అంటే ఒక నెల వస్తుంది. hold లో ఉంటుందా అని చెప్పి ఒక నెల కట్ అయిపోతుంది అలా కమిషన్ లాగా పోతున్నాయి. ఇక వాళ్ళ జేబులు నింపుకున్నాడే కానీ మా జేబులు నిండేది లేదు పోయేది లేదు. సో మీరు ఇప్పుడు ఆటో తోలుతుంటారు, నల్గొండ సిటీ మొత్తం తిరుగుతారు కదా, సో ఎట్లుంది మరి ఇప్పుడు అంటే ఈ రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ వ్యవస్థ? కటంగూరు రోడ్ నుంచి పానగల్ రోడ్ దాకా ఇదే గుంతలు. ఒక హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, అది ఈ రెండు మంచి జరిగినాయి. ఇంకా మిర్యాలగూడెం రోడ్డు పెండింగ్లనే ఉంది, పానగల్ రోడ్డు పెండింగ్లనే ఉంది. సమస్యలు బాగానే ఉన్నాయి. ఈ సమస్యలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మరి ఇక ఈ ప్రభుత్వం ఏం మారుస్తుందో. సో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, ఏంది మరి చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇక చూడాలి. ఇక మనం వాళ్ళు నార్మల్ ప్రజల అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ వస్తే మారుదాం అనే ఆలోచనలు ఉండగా మళ్ళీ ఉండనిద్దామంటారు వీళ్ళని? ఇక మారుస్తేనేమో మనం మారవాలి, వాళ్ళు చేస్తామని అనుకుంటేనేమో చెప్పలేం. దానికి మనం ఏం చెప్పలేం. అంటే ఇప్పుడు ఈ ఏదైతే వ్యతిరేకత ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇదంతా సర్పంచ్ ఎలక్షన్స్ మీద పడే ఛాన్స్ ఉంటుందా ప్రభావం? పక్కా ఉంటుంది. ఎందుకంటే ఆయన సీఎం చేసినాం, ఎమ్మెల్యేలకు వేసినాం, ఈసారి వేసినాం. మరి ఈసారి కూడా అయ్యే గ్యారెంటీలు అని ఇప్పుడు సర్పంచ్లు కౌన్సిలర్లు వస్తారు, మరి వచ్చి రేపు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు అడుగుతారో అది చూస్తాం. మాకు ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. సరే అది మన ఇంద్రమ్మ ఉన్నప్పుడు వచ్చింది. మరి ఇంద్రమ్మ ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ గారు ఏం చేస్తారో చూడాలి. రైతు భరోసా మాత్రం మరి ఇప్పుడు మీ ఆటోల తరపున ఏం అడుగుదాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? దయచేసి మాకు 6 నెలల కన్నా సంవత్సరానికన్నా మా ఖాతాలో 12,000 వేయాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా వేస్తే మీ పేరు మేము మళ్ళా గెలిపించుకుంటాం, మళ్ళా గెలిపించుకుంటాం, అభివృద్ధి చేయించుకుంటాం. థ్యాంక్ యూ.